ఓకే హాయ్ గైస్, ఇవాళ అయితే మనం పైథాన్ సిరీస్లో కంటిన్యూ చేస్తున్నాం. ఎక్కడైతే మనం కండిషన్ స్టేట్మెంట్స్ ఉన్నామో ఆ కండిషన్ స్టేట్మెంట్స్ అయితే ఇవాళ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ ఈ కండిషనల్ స్టేట్మెంట్ అయితే మనం యూస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అయితే చూద్దాం. ఈరోజు దానికోసం అయితే కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే తీసుకోవచ్చా. ఫస్ట్ చూడండి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఏంటంటే నాకు యావరేజ్ చూడండి, నేను ఒక యావరేజ్ అనే పర్సంటేజ్ ఒక వాల్యూ తీసుకుంటున్నా. ఇక్కడ నాకు పర్సంటేజ్ అనే వాల్యూ అనేది 80 కన్నా కానీ ఎక్కువ ఉంటే నాకు ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ యావరేజ్ అనేది 70 కన్నా ఎక్కువ ఉంటే నాకు గ్రేడ్ బి అనేది ప్రింట్ అవ్వాలి. అది కూడా ఎలా, 80 కన్నా బిలో ఉండాలి, 70 కన్నా 70 కానీ ఉంటే ఆ మధ్యలో వచ్చే వాల్యూ అంతా మనకి బి గ్రేడ్ అవుతుంది. ఓకేనా, ఇలా మన ప్రాబ్లం స్టేట్మెంట్ అయితే ఇది. ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనం పైథాన్ కోడ్ అయితే రాస్తున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం జూమింగ్ చేద్దాం. ఫస్ట్ నేను కొన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నా. ఫస్ట్ M1, నెక్స్ట్ దీన్ని యాక్సెస్ చేసుకున్నాను. ఇది ఒక ఇంటీజర్ వాల్యూ, నేను నెంబర్స్ తీసుకుంటా కాబట్టి ఇంటీజర్ వాల్యూకి ఇంట్ తీసుకున్నా. నెక్స్ట్ చూడండి, ఇన్పుట్ ఏంటంటే నేను యూజర్ నుంచి డేటా తీసుకోవాలి కాబట్టి నేను ఇన్పుట్ అయితే తీసుకున్నా. తర్వాత ఒక స్టేట్మెంట్ ఎక్కడ నేను మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ఏదైనా డేటా ఉంటే దానికి ఈజీగా నేను యాక్సెస్ చేసుకోవచ్చు, అందుకే నేను ఆ డేటా తీసుకున్నా. నెక్స్ట్ M2 అనే ఇంకొక సబ్జెక్ట్, సేమ్ అలాగే ఇంటీజర్, ఇన్పుట్ అండ్ మార్క్స్ తీసుకున్నా. దాని తర్వాత ఏంటంటే ఇంకొక పైథాన్ అనే మన మెయిన్ కోర్ కాబట్టి ఆ కోర్ సబ్జెక్ట్ యొక్క మెయిన్ డేటా తీసుకున్నా. సేమ్ ఇంటీజర్, ఇన్పుట్ అండ్ ఒక డేటా. ఓకేనా, ఈ విధంగా అయితే మనం డేటా అయితే ఇస్తాం మన ఇన్పుట్గా. నెక్స్ట్ యావరేజ్ ఫార్ములా వచ్చేసి ఎన్నైతే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ అయితే మన వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేయాలి, డివైడెడ్ బై 3 చేస్తారు. ఈ 3 చేసినటువంటి వాల్యూ అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఈ యావరేజ్ అంతా ఈ ఏవిజి అనే ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడికి అర్థమైంది అనుకోండి. ఇక్కడ మన ఇఫ్ అండ్ ఎలిఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇనిషియల్గా చూడండి, ఫస్ట్ నేను ఏం చేసిన, ఇఫ్ రాసి ఒక కండిషన్ ఇచ్చా. ఇఫ్ యావరేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ 80 అంటే నేను చెప్తున్నా గ్రేటర్ దాన్ ఆర్ 80 అంటే 80 కన్నా ఎక్కువ స్కోర్ కానీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ ఏ గ్రేడ్ ఇవ్వమంటున్నా. అంటే ఇంకా 81, 82 ఇలా ఎవరికి ఎంత వాల్యూ ఉన్నా కానీ ఆ వాల్యూ అన్నిటికీ ఆ ఒక రోల్ నెంబర్స్ అందరికి ఏ గ్రేడ్ అనేది ఇవ్వమన్నా. ఒకవేళ అతనికి 80 కన్నా బిలో ఉన్నాయి, 70 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకు ఈ కండిషన్ వర్క్ కాకుండా ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి దీన్ని తీసేస్తారు. కాబట్టి ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏముందంటే యావరేజ్ 70 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదంటే 70కి ఈక్వల్గా ఉంటే నాకు అక్కడ బి గ్రేడ్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాలేదు, ఈ రెండు కండిషన్ కాలేదు, అప్పుడు మనం థర్డ్ కండిషన్కి వస్తుంది. ఈ థర్డ్ కండిషన్ చెక్ చేసుకొని యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 గాని ఉందా, అప్పుడు నాకు ప్రింట్ సి గ్రేడ్ ప్రింట్ చేయాలి. అది ఎంతవరకు, 60 కన్నా ఎక్కువ ఉండాలి, ఆర్ 60కి ఈక్వల్గా ఉండాలి, 70 వరకు ఉండాలి. ఈ 70 వాల్యూ రేంజ్ వరకు ఉంటే అకంత వరకు నీకు బిసి గ్రేడ్ అవుతుంది, అంటే 69 వరకు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అదే విధంగా యావరేజ్ 50, నెక్స్ట్ సేమ్ డి గ్రేడ్, నెక్స్ట్ ఎలిఫ్, నెక్స్ట్ సేమ్ ఈ అండ్ ఎఫ్. ఓకేనా, ఇంకా ఫైనల్గా నాకు ఇచ్చిన ఇన్పుట్ అన్నిట్లో ఇదే డేటా కానీ ప్రింట్ కాలేదు కాబట్టి ఈ డేటా ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఫైనల్గా ఎల్స్ అనే స్టేట్మెంట్ వచ్చేసి ఈ ఎల్స్ డేటా అనేది నాకు ప్రింట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ పైనటువంటి ఏ కండిషన్ కూడా మనకి సాటిస్ఫై చేయలేదు. ఇంకా ఫైనల్ ఇవన్నీ స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఫైనల్ ఇంకా మనకు వచ్చే అవుట్పుట్ ఏంది, ఎల్స్ పార్ట్లో ఉన్నటువంటి డేటా. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ బి రన్ ఇట్. ఓకే, ఇట్స్ ఫస్ట్ డిలీట్ చేద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంటర్ ది M1 మార్క్స్ అన్నారు. అండ్ M1 మార్క్స్ ఒక 90 తీద్దాం, ఎంటర్. నెక్స్ట్ M2 మార్క్స్, నెక్స్ట్ ఒక 86, నెక్స్ట్ ఎంటర్ ది పైథాన్ మార్క్స్. ఈ పైథాన్ మార్క్స్ అన్నారు కదా, దానికి ఒక 85 మార్క్స్, ఎంటర్. గ్రేడ్ ఏ వచ్చిన పర్సంటేజ్ ఎంత, 87. మనం ఇచ్చిన కండిషన్ ఎంత చూడండి, 80 కన్నా ఎక్కువ వస్తే ఆ స్టూడెంట్స్ అందరికి మనకి ఏ గ్రేడ్ రావాలి అని ఇచ్చాం. ఎస్, మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఇంకొక కండిషన్ తీసుకుందాం, సేమ్ దీన్ని ఇంకోసారి రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఎల్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదో చూద్దాం. 0 పాయింట్ తీసుకుందాం, 0. ఎస్, జస్ట్ పాస్ అని వచ్చింది. ఓకేనా, జస్ట్ పాస్ అని మాత్రం వచ్చింది. నిజానికి 0 వస్తే పాసా కాదు. దీనికి ఏం చేస్తారంటే మీకు ఇచ్చే వర్క్ ఇదే ఈరోజు అయితే. ఇక్కడ నాకు ఎల్స్ ప్లేస్లో జస్ట్ పాస్ అని ఇచ్చాను.
నిజానికి 0 వస్తే పాస్ అని ఎవరైనా అంటారు కదా, ఫెయిల్ అని కదా. కాబట్టి దీనికోసం మీరు ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ రాసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కమెంట్ ఆర్ ఇన్స్టాలో డైరెక్ట్ డిఎం చేస్తే మనం ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో సాల్వ్ చేసేదాన్ని చూద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. మీకు ఎలిఫ్ ఒకటి అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ డిఫ్ ఇక్కడ దీన్ని కమెంట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ డిఫ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి నెస్టెడ్ ఇఫ్. ఈ నెస్టెడ్ ఇఫ్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ నెస్టెడ్ ఇఫ్ అంటే మీరు ఏదో అనుకోవద్దు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ ఉందనుకోండి, ఆ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్, అంటే పైన ఉన్నటువంటి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే లోపల ఉన్నటువంటి ఇంకొక ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ చెక్ చేసుకుంటుంది. అది కూడా సాటిస్ఫై అయితే దాని లోపల ఉన్న డేటా కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ నెంబర్ని ఇంటీజర్ టైప్లోకి నేను డేటా తీసుకుంటున్నా దాంట్లో. కాబట్టి నేను ఒకవేళ మీరు ఫ్లోట్ తీసుకోవాలంటే ఫ్లోట్ పాయింట్స్లో కానీ ఉండాలంటే, ఒకవేళ మీరు కరెన్సీ ఏమైనా చేయాలనుకుంటే ఫ్లోట్ అయితే యూస్ చేయండి. ఎందుకంటే పాయింట్స్లో కూడా మనం డేటా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను యూజర్ నుంచి డేటా తీసుకుంటున్నా కాబట్టి ఇన్పుట్. నెక్స్ట్ ఆ డేటా ఎక్కడ ప్రింట్ చేయాలనుకో నేను స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటాను, నేను అండర్స్టాండ్ చేసుకునేదానికి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక కండిషన్ తీసుకున్నా. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ 0 అయింది. ఇప్పుడు నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ 0 అయితే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే ప్రింట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్. ఇంకా 0 కన్నా ఎక్కువ వాల్యూ కానీ ఉంటే అది ఆబ్వియస్లీ పాజిటివ్ వాల్యూ. కాబట్టి ఈ వాల్యూ అనేది ఈ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత దాని లోపలే, అంటే ఈ ఇఫ్ లోపలే, ఈ స్టేట్మెంట్ కానీ మనకి సాటిస్ఫై అయితే ఈ ఇఫ్ లోపలే మనకి ఈ ఇఫ్ కోడ్ ఉంది కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అయింది. ఆ తర్వాత ఈ ఇఫ్ చెక్ చేసుకుంటుంది. ఈ ఇఫ్ చెక్ చేసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయితే నెక్స్ట్ లోపల ఉన్నటువంటి ఇంకొక ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ కూడా మనకి సాటిస్ఫై అయింది, ఈ ఇఫ్ కండిషన్ కూడా. దాన్ని బట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఉన్నటువంటి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ నెక్స్ట్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే దీని లోపల ఉన్నటువంటి డేటా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ లేదంటే ఈ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటా ప్రింట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెంటేషన్. బికాస్ ఆఫ్ మనకి C++, జావాలో ఉన్నట్టు మనకి ఇక్కడ ఏమి బ్రాకెట్స్ అనేవి ఉండవు. కాబట్టి మనకి జస్ట్ లెవెల్ ఆఫ్ ఇండెంటేషన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటాలి. ఇక్కడ ఇండెంటేషన్ చాలా అంటే చాలా మ్యాండేటరీ పైథాన్లో. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఇండెంటేషన్ మనకు అంత యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇఫ్ కండిషన్కి చెక్ చేస్తాను. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఈ ఎల్స్లో ఉన్నటువంటి డేటా ప్రింట్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఇఫ్ లోపలే ఈ డేటా అంతా నాకు స్టేట్మెంట్ ఉంది. అదే మనం ఎలిఫ్లో చూస్తే ఏమైంది, ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకొక కండిషన్ చూస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఎలా అంటే ఈ ఇఫ్ కండిషన్ లోపలే ఇంకొక ఇఫ్ కండిషన్ ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ ఉన్నటువంటి సాటిస్ఫై అవుద్దా లేదా కండిషన్ చెక్ చేస్తుంది. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఎంటర్ ద వాల్యూ అన్నారు. 5 ఇచ్చా, ఎంటర్. ఇట్స్ అ పాజిటివ్ నెంబర్. ఎస్, ఇట్స్ అ పాజిటివ్ నెంబర్. ఇట్స్ ఆడ్ నెంబర్. ఎస్, ఇది ఒక ఆడ్ నెంబర్ కదా. మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇక్కడ నేను 5 అనేది మాడ్యులస్ 5 అవుతున్నా అంటే మాడ్యులస్ అంటే రిమైండర్ యూజ్ చేస్తామని అర్థం. ఓకే, ఇక్కడ 5తో కూడా 5 డివైడ్ అవుద్ది కదా. బట్ ఇక్కడ దాకా స్టేట్మెంట్ ఎందుకు రాలేదు నాకు? ఇట్స్ డివైడెడ్ బై 3 ఎలా ఈ డేటా అంతా ఎందుకు రాలేదు? బికాస్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ చెక్ చేసింది, ఈ డేటా వచ్చింది. నెక్స్ట్ ఏం చేసింది, ఈ స్టేట్మెంట్ చెక్ చేసింది. ఈ స్టేట్మెంట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్ దాని లోపల ఉన్నటువంటి ఈ డేటా ఏది ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఈ డేటా ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి దానికోసం వస్తుంది కరెక్ట్గా దీని లెవెల్లో ఉన్నటువంటి ఎల్స్ పార్ట్లో ఏదైతే ఉందో ఆ డేటా మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు కానీ ఎక్కడైనా ప్రాబ్లం కానీ వస్తే సేమ్ మీరు ఇన్స్టాలో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా కమెంట్ అయినా పెట్టచ్చు. ఇంకొకసారి రివైజ్ చేద్దాం ఈ టాపిక్. మీకు ఈ టాపిక్ అయితే అర్థమైంది అనుకున్నా. నెస్టెడ్ ఇఫ్ అలాగే ఇఫ్ ఎల్స్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వన్స్ మోర్ రిపీటెడ్ అయితే నో ప్రాబ్లం, దెర్ ఈస్ నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.